నమస్తే ఫ్రెండ్స్, చూడండి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఏం చేస్తున్నానో వెరీ ఈజీ అయినా ఫ్రెండ్స్, టేస్టీ ఈ కోసం. ఆనియన్స్, టమాటా, ఎల్లుల్లి, నెక్స్ట్ అల్లం, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, అలాగే వీటన్నిటితో ఒక మంచి చిట్కా అండి మనకి. వంటలో మనం రోజు చేస్తుంటాం కదా, ఆ వంటలు చేసేటప్పుడు ప్రతి కూర టేస్టీగా రావాలంటే మాత్రం చక్కగా ఇలాగ నేను ఐడియా వచ్చిందండి. ఈ రెసిపీ తయారు చేసుకుంటున్నాను. ఏం లేదండి, నేను వేయలేదండి, ఓన్లీ ఆనియన్స్తోని మిక్సీ పట్టించాను. ముద్దంతాను చక్కగా పట్టించేసి పెనం పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ముందు ఎండుమిర్చి వేసుకున్నామండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును పచ్చిమిర్చి యాడ్ చేశానండి. అది కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ ఆనియన్స్ ముద్దంతాను అందులో వేసాను. ఏమంత గరం మసాలా ఏమి ఉండదండి, ప్రతి కూర మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా చేసి పెట్టుకోండి. తర్వాత టమాటాలు కూడా మిక్సీ పట్టించానండి, కానీ వెంటనే వేయనండి. ఇది మంచి కలర్ రావాలండి. ఈ మసాలా ముద్దంతా మంచి కలర్ వచ్చేటప్పుడు అప్పుడు ఈ టమాటా గ్రేవీ మనం వేసుకుందాము. చూసారా, చక్కగా మెత్తగా చేసానండి. హాయిగా ఇంకోండి వేగుతుంది. ఇంకా తెల్లగానే ఉంది కదండి, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలండి. వచ్చే వరకు మనం కొంచెం చూసుకుంటూ సిమ్లో పెట్టి ఎక్కువ మసాలా అండి. ఇది ఇంచుమించు 2 కేజీల ఫిష్కి కానీ, మటన్కి కానీ, చికెన్కి కానీ దేనికైనా సరిపోయినంతగా నేను చేస్తున్నానండి. అదేంటంటే చూసారా, కలర్ అలా మారుతున్నది. అలా మారేటప్పుడు అప్పుడు సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మరి కాసేపు అలా అటు ఇటు కలిపాను. అప్పుడు ఈ టమాటా జ్యూస్ వేసానండి. ఇది కూడా వేసిన తర్వాత కూడా మంచిగా వేగిపోవాలండి. దగ్గరికి చూసారా, మంచి కలర్ వస్తున్నది. అప్పుడు అండి పసుపు, కొంచెం గరం మసాలా, కారము యాడ్ చేశాను. యాడ్ చేసి మంచిగా కలిపిస్తానండి చక్కగాను. అలా వేగుతూ ఉంది కదా. నేను చేసే ప్రాసెస్ ఏంటంటే, బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నానండి. నేను ఇక్కడైతే ఆయిల్ తక్కువ కనిపిస్తున్నది కదండి, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను పూర్తిగా తీయలేదండి, కొంచెం ఉంచాను వేరే కర్రీ కోసం. ఏ కర్రీకైనా బాగుంటుందండి. నేను చెప్పేది ఏంటంటే, మనం కొనుక్కుంటాం కదండి పచ్చి మసాలాని, ఇదని అదని ప్యాకెట్స్. అలాగే ఇంట్లో తయారు చేసుకుందాం, వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో అన్న దీని మీద నేను ఇలా ఐడియా వచ్చి చేస్తున్నానండి. మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు, మన వారు అందరూ మంచిగా టేస్టీగా కూరలు తినాలంటే కొంచెం కష్టపడాలి కదండి. అందుకని ఇలాగా తయారు చేసుకున్నానండి. చల్లారాక ఇంకేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఏ కర్రీలో వేసుకున్నా మంచి టేస్ట్గా ఉంటాయి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇగోండి, నేను ఇందులో వేసి చాలా టేస్టీగా తయారు చేసానండి ఐటమ్.